బాపట్ల జిల్లా నిజాంపట్నం గ్రామంలో 90 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎంపీపీ మోపిదేవి హరినాథ్ బాబు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు చెప్పారు. ఈరోజు నిజాంపట్నం గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నిజాంపట్నం బోట్ యార్డ్ దగ్గర నుంచి బర్రెల్ గ్రౌండ్ వరకు, ఫిషర్మెన్ కాలనీ బర్రెల్ గ్రౌండ్ వరకు సుమారుగా 60 లక్షల రూపాయలతోటి సిమెంట్ రహదారి, అలాగే 2-3 పాయింట్స్లో తాగునీటి సౌకర్యానికి సంబంధించినటువంటి పైప్ లైన్లు మండల నిధుల నుంచి, పంచాయతీ నిధుల నుంచి, అలాగే పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఈ చెరువుని బ్యూటిఫికేషన్, అలాగే ఈ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునే విధంగా ఈ చెరువును తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమం ఒకటి. అలాగే దర్గా ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల యొక్క, అలాగే పెద్దలకు వాకింగ్, అలాగే షటిల్ కోర్ట్ కండక్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి నిధులను మండలము, పంచాయతీ వీటి నుంచి సమీకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సుమారుగా 90 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టడానికి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. గౌరవ సోదరులు శివప్రసాద్ గారు, గౌరవ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారి సోదరులు, అలాగే హరినాథ్ బాబు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, వాసు గారు, మార్కా శ్రీనివాస పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం.